మా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. ఇవాళ సండే కదా. సారీ, క్యారమ్. ఏంటిది మమ్మీ? క్యారమ్ కాదు, క్యారమ్. అదేనా? మా అమ్మాయి కరెక్షన్స్ చేసే పని మీదే ఉంటుంది. ఎవరు విన్ అవుతారు? వాళ్ళు టీములుగా ఆడుతున్నారు. టీమేనా బావా? వాళ్ళు తెలివి చూడండి. మా చిత్తల్లి కూడా ఒక కాయిన్ కొట్టిందంట. చూడండి, నాన్న ఆడొచ్చిన పెద్ద కొడుకట ఒక టీం అట, చిన్న కొడుకు చిట్టి తల్లి ఏమో ఒక టీం అట. ఎంత మోసం చేశారు చూసావా పిల్లలకి. ఏంటి చీటర్స్, ఇంతకంటే పెద్ద చీటర్స్ ఉంటారా ఎక్కడైనా? టీమ్స్ కాదంట, సింగిల్ ఆడండి. ఇంతసేపు నీకు నచ్చినట్టు ఆడారు కదా నాన్న, ఇప్పుడు తమ్ముడికి నచ్చినట్టు ఆడండి. ఈసారి ఎవరు విన్ అవుతారో చూద్దాం, సరేనా? ఎక్క కాయిన్స్ ఎవరు వస్తే వాళ్ళే కదా విన్నర్, కాదా? అమ్ము, నీ దగ్గర ఏం కాయిన్ ఉంది? ఏం ఆడుతున్నావు అమ్ము? వద్దు, క్రికెట్. అమ్మాయి కొట్టి స్ట్రైకర్ని హోల్లో పడేసింది. నో క్రికెట్. వర్షం పడుతుంది. నాన్న చెప్పింది కదా, నేను చెప్పింది లాస్ట్. అమ్మ తుమ్మొచ్చింది. అమ్మో, నువ్వు కొట్టే ముందే నాన్నకు తుమ్మొచ్చింది. ఎందుకు కొట్టావు? మా అమ్మాయికి కూడా వచ్చింది క్యారమ్, నాకే రాదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత వాళ్ళ నాన్నతో ఆడుతున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. లాస్ట్ సండే వీడియో ఒకటి పెట్టాను కదా, అప్పుడు అలా మనిషి కంటికి కనిపించలాగా అసలు ఇవాళ సాయంత్రం కూడా ప్రోగ్రామ్స్ ఉంది, అందుకే ఇవాళ మార్చుకొని కూర్చున్నాడు. సాయంత్రము 4 అయిందంటే మళ్ళీ కంటికి కనిపించాడు మా బావ. ఇప్పుడు చాలా పనులున్నాయి, అందుకే ఇప్పుడు పని కట్టుకొని వాళ్ళ పిల్లలతో కూర్చొని ఆడుకుంటుండు. చూడండి, రూపాయి వచ్చేది లేదు కానీ చాలా పనులు ఉంటాయంట. కానీ ఉంటున్నాయి నిజంగా. రూపాయి రాకపోవడం నిజమే, పనులు ఉండడం కూడా నిజమే. తీరుబాటం ఉండదు అసలు. ఫైన్ ఫైన్. కొట్టిన తర్వాత ఫైన్ పెట్టు. డాడమ్మా, క్యారమ్ నా చిన్నప్పుడు మా పక్క ఆంటీ వాళ్ళ ఇంట్లో అన్న అంకుల్ ఆడితే చూసేదాన్ని. బావా, ఆంటీ అంకుల్ కాదు, అంకుల్. ఇప్పుడు మీరు మీ నాన్నతో ఆడినట్టే అంకుల్ అంటే వాళ్ళ కొడుకును అంకుల్ ఆడేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ అనుకో, వాళ్ళ కోడలు అంటే అక్క కూతురు, మళ్ళీ కోడలు అంటే అలా కాదు. అమ్మో, అది దానిపైన పడితే నాన్న తిడతాడమ్మో. జేజున్నాడమ్మో. ఏం జేజా? టామీ అంట. టామీ, మీకు తెలుసా? టామీ అంట. ఏమి? అది స్వామి కాదు, సాయిబాబా. మా డాడీ గారు ఇమిటేషన్లో ఫస్ట్ ఉంటాడు.
అన్నిటికీ తయారు. వాళ్ళ డాడీ చాలా తెలివి కల్లోడు. బ్లాక్ పెడితే ఫైన్కి ఆడికి ఏంటి సమవర్ధన అవుతుందని వైట్ పెట్టి ఇంకోసారి కొట్టుకుంటాడు. కానీ ఇందులో మాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఎవరికి క్యారమ్ నాలెడ్జ్ లేదు కదా. వాళ్ళ డాడీ చెప్పిన రూల్సే మేము మా రూల్స్ అని పాటిస్తున్నాం. ఇంకోసారి కొట్టొచ్చా మీరు కామెంట్ చేయండి, మాకు తెలియదు కదా. తెలియని గేమ్ ఎవరైనా మోసం చేస్తారు, తెలియని మనుషుల్ని మోసం చేస్తారు, గేమ్స్లో మోసం చేస్తారు, కూరగాయలు మోసం, అన్నీ మోసంలాగా ఇది కూడా ఒక మోసం అయిపోతూ ఉంటుంది. పాస్ చేయకూడదు అట్లా, ఎవరి గేమ్ వాళ్ళే. టీమ్స్ ఆడినా కూడా నువ్వు చాలా ఆడేవాడివి కదా క్యారమ్స్ మీ ఫ్రెండ్స్ తోట. సండే వస్తే ఫుల్ చిట్ చాట్. పాపం ఎలాంటి జీవితాలు ఎలా అయిపోయాయి. వాళ్ళది ఒక గ్యాంగ్ అన్నమాట. అదేంటి తొట్టి గ్యాంగ్ అంటారు చూడు, అలాంటిది. ఫ్రెండ్స్ అందరిని అలాగే కదా అంటారు, ఒక గ్యాంగ్ ఉంటే. వాళ్ళది తొట్టి గ్యాంగ్ కాదంట, మంచి గ్యాంగ్. 4 వ్యక్తులు ఉంటారు అందులో. 5 పేరు చెప్పొచ్చా? ఈయన పేరు హరిబాబు. వీళ్ళ జాన్ జిగ్రీల చెడ్డీల ఫ్రెండ్స్ పేర్లు చెప్తే ఇప్పుడు సతీష్ అన్న, దప్పన్న, రగన్న, మా ఆయనతో కలిపి 5. ఇల్లు తెగ క్యారమ్లు ఆడుకొని తెగ థమ్సప్లు తాగుతూ తిండి ఏ సొయ్యి లేకుండా ఇదే పని మీద. మా డాడీ గారికి కూడా గ్యాంగ్ ఉందంట అప్పుడే. చూసారా, మీరు అనుకుంటున్న ఏ గ్యాంగ్ కాదులేండి, ఎవరు దోస్తు. దోస్త్ అంటే దోస్తు, కట్టిఫ్ అంటే కట్టిఫ్. అమ్మో మా చిత్తలిని కొట్టనియలేడట పాపం, ఆమె బాధ చూడండి. ఓజీ అట మా అబ్బాయి. మా చిత్తల్లి అబ్బాయిలతో ఆడినా సరే అమ్మాయి లక్షణం పొడగొట్టుకోదు. ఆమెను కొట్టనియకపోయినా ఆ మూడిపోయినా మన ఏడ్చేస్తుంది. ఇప్పుడు కళ్ళోళ్ళకేంచి నీళ్ళు కొట్టకటా కారిపోతాయి. ఏమనుకోకండి, నూనె పెట్టిన, అందుకే మా ముఖం అట్లుంది. మా అమ్మాయిది నూనె పెడితే మేము అదేంటో పేషెంట్లలాగా కనిపిస్తాం. అసలు మేమైనా కాదా. మీరు సండే వస్తే ఏం చేస్తారు? మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారా? మీరు ఎక్కడైనా బయటికి తీసుకెళ్తారా అన్నది కామెంట్ చేయండి. మేమైతే మోస్ట్లీ ఇంట్లోనే స్పెండ్ చేస్తాం. యాక్చువల్లీ పొద్దున టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, ఇంకా కార్తీక మాసం కదా, టెంపుల్స్ రష్ ఉంటాయని కాస్త లేట్ అయిందని ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాం. అందుకే ఈ ప్రోగ్రామ్. మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎవరైనా కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటున్నారా అన్నది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.